నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను విశ్వనాథ్. రాబోయే ఎండాకాలం దృష్ట్యా అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ప్రజలు ఉండాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్. నారాయణపూర్ గ్రామంలో పూరి గుడిసె దగ్ధమైంది. రానున్నది వేసవికాలం దృష్ట్యా ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో భోగ సుమలత నివాస గృహం ఉదయం పూర్తిగా కాలిపోయింది. ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పేసింది. గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయింది. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి తక్షణ సాయం కింద బాధితురాలి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు క్వింటాలు బియ్యం అందజేశారు. వారితో పాటు నారాయణపూర్ గ్రామంలో ఇల్లు దగ్ధమైన సంఘటనలో తక్షణ సాయం కింద స్పందించిన నారాయణపూర్ ఎంపీటీసీ మండల రమేష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నవారు, బయట ఉన్నవారు ఈ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఇంట్లోకెళ్ళి కాల్ చేయమంటే కాల్ చేస్తలేదు మొత్తానికి అని చెప్పి ఆల్రెడీ గుడిసె కాల పెడితే ఇంట్లోకెళ్ళి కాల్ చేస్తుందని చెప్పి కూలి పనికి పోతుంది సార్. కూలి పనికి పోతుంది సార్. కూలి పనికి పోతాయి. కూలి పనికి పోయేసరికి నాకు ఫోన్ చేసిన తర్వాత ఆల్రెడీ మొన్న ఇంటి చుట్టూ తిరిగి ఇంట్లోకెళ్ళి కాల్ చేయమంటే కాల్ చేస్తలే, ఎట్లా కాల్ చేయమంటే కాల్ చేస్తున్నా అని చెప్పి 19 కంప్లైంట్ కూడా మా నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి భోగే సుమలత ఆమెకు భర్త కూడా చనిపోవడం జరిగినది. 2 మగపిల్లలు. కూలి పని చేసుకుంటూ ఊరి గుడిసెలో జీవనం సాగించుకుంటున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఇలా వారి యొక్క పూరి గుడిసెకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధం కావడం జరిగినది. అందులో ఉన్నటువంటి పైసలు దాదాపు 1,00,000 నుండి 1,20,000 వరకు ఉంటున్నాయని చెప్తున్నారు. ఆ పైసలు, అదేవిధంగా 2 తులాల బంగారము, 5 తులాల బంగారము, నిత్యావసర సరుకులు మొత్తం పూర్తిగా కనీసానికి కట్టుకోవడానికి బట్ట లేకుండా కూడా ఆ పిల్లలకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, పేపర్లు అన్నీ కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగినది. వీళ్ళ కడు నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబం. అట్లాంటి కుటుంబంలో ఇలా మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మానవతావాదులు అందరూ కూడా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి మానవతావాదులు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మానవతావాదులు అందరూ కూడా విశాలమైనటువంటి దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ పేద కుటుంబానికి మన అందరం బాసడగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఉడతా భక్తిగా మనకు తోచినటువంటి సహాయాన్ని ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, మానవతావాదులు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి మానవతావాదులు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం వీరికి కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము ఇప్పుడే సమాచారాన్ని అందించడం జరిగినది. వారు కూడా వస్తారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చూసిపోవడం జరిగినది. ప్రభుత్వం తరఫున కూడా వీళ్ళని ఆదుకోవాలి, అదేవిధంగా వీళ్ళ పిల్లలను ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చర్యకు పాల్పడిన ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించగా ఖచ్చితంగా శిక్ష అర్హులే అవుతారు. కాబట్టి వారు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సాయం చేసి వీరి యొక్క కుటుంబాన్ని నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాం. కుళ్ళనే ఉంది ఇప్పుడు తాత విధానంలో వస్తుంది. లోపల తాళంటే అక్కడ నీళ్ళగా